కాంగ్రెస్ లీడర్ల పోటీ చిన్నగా లేదు పోన్రి. ప్రజలకు సేవ చేసుట్లా. ముందు నేను సేవ చేస్తా అంటే లేదు లేదు అట్టెట్లా చేస్తావు అన్నట్టే కొట్లాట జరిగింది. ఇగో మందుల సామెలు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉండంగా కార్యకర్తలు ఏ తిరిగా కయ్యానికి కాలు దువ్విన రోజు చూడండి. మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి విషయం కూడా నా దగ్గర రావాలి. వచ్చిన తర్వాత నేను కాదంటే ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి అది కూడా నేను కరెక్ట్ చెప్తున్నాను. ఇక్కడ నాయకులే చెప్తున్నా, కార్యకర్తలు చెప్తున్నా, అందరు చెప్తున్నా. మీరు కూడా ఫస్ట్ మల్లపాటి దగ్గర రావాలి. ఓరి అక్క నేనే పని చేసి పెడతా అన్నందుకు గింత లొల్లి చేయాలా? సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నా దగ్గరికి రాన్రి అని ఎమ్మెల్యే మందుల సామెలు అన్నందుకు కోట్ల నష్టం జరిగినట్టు గగ్గోలు పెట్టాలా? ఇదేం పంచాది అర్థం పర్థం లేకుండా అనే కదా మీరు పరిచయం అయ్యేది. కానీ ఈ లొల్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చేదానికి ఎమ్మెల్యే దగ్గరికి రమ్మన్నందుకు కాదు, కమిషన్ల కోసం. చెక్కులు ఇస్తే పర్సంటేజ్లు ఉంటాయి కదా, అగో వాటి కోసమేనట ఈ కొట్లాట. అంతేగాని జనానికి నేనే పని చేసి పెడతా అన్నందుకు కాదట. అందుకే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మనిషి లొల్లి మొదలు పెట్టిండు. సీఎం దగ్గర మా చామల కిరణ్ కుమార్ సార్కు చాలా పతారున్నది, ఏ పని అంటే ఆ పని జరుగుతుంది, అసొంటి మా కిరణ్ అన్నను తర్వాత కలవాలి అంటావా అన్నట్టు గట్టిగా లొల్లి చేసిండు. ఇటు ఎమ్మెల్యే మందుల సామెలు మనుషులు ఊకుంటారా? నువ్వే పడరా చెప్పేతానికి. మా సామెల్ సార్కు సీఎం దగ్గర ఎంత ఇలువున్నదో నీకేమెరక అన్నట్టు లీడర్ల ముందట కార్యకర్తలు మాటల యుద్ధానికి దిగినరు. ఎంపీ సాబు ఎమ్మెల్యే సాబులు సముదాయించారు కాబట్టి లొల్లి ఆగింది. లేకుంటే చెక్కుల కమిషన్ కోసం పెద్ద యుద్ధమే జరిగేది కావచ్చు. మరి లేకుంటే గింత కొట్లాటకు దిగాల్సిన పనే ఉంటుంది చెప్పుండ్రి. అది కూడా కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు పని చేసి పెట్టి దానికి పోటీ పడుతున్నారంటే నమ్మే ముచ్చటేనా? కాబట్టి ఇదేదో కమిషన్లో లొల్లే తప్ప ఇంకోటి కాదు అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు తెలిసిన వాళ్ళు.